బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మలక్పేట్లో యువతి ఆత్మహత్య చేసుకుంది. అబ్రాడ్ కన్సల్టెన్సీ ఆఫీస్ లో పనిచేస్తున్న ఇస్లావత్ శ్రావ్య అనే యువతి ఆఫీస్లోని ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నారు. అయితే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ పిఎస్ ముందు గిరిజన సంఘాలు ఇప్పుడు ఆందోళన చేస్తున్నాయి. హైదరాబాద్ మలక్పేట్లో యువతి ఆత్మహత్య చేసుకుంది. అబ్రాడ్ కన్సల్టెన్సీ ఆఫీస్లో ఈ యువతి పనిచేస్తోంది. ఇస్లావత్ శ్రావ్య అనే యువతి ఆఫీస్లోని ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నారు. అయితే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ పిఎస్ ముందు ఇప్పుడు గిరిజన సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. అబ్రాడ్ కన్సల్టెన్సీ ఆఫీస్లో పనిచేస్తున్న ఇస్లావత్ శ్రావ్య అనే యువతి సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, సూసైడా లేకపోతే అక్కడ కుటుంబ సభ్యులు మరియు గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నట్టు హత్యనా? అసలు అప్డేట్స్ ఏంటి? అక్కడ సిచ్యువేషన్ ఏంటి అసలు? పోలీసులు కూడా ఇది హత్యన ఆత్మహత్య తేల్చే పనిలో కూడా ఉన్నారు. ఎందుకంటే ఒక ఆఫీస్ లో ఒక మహిళ ఆత్మహత్య చేసుకునే సమస్య ఉండదు. ఎందుకంటే చాలా మంది కోవర్కర్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ మహిళ మాత్రం అక్కడికి వెళ్ళి ఉరేసుకునేంత సమయం ఎట్లా వచ్చింది అంతవరకు కూడా ఉరేసుకున్నప్పుడు ఎవరు వారించకపోవడం ఇలాంటి అంశాలు, లేకపోతే అప్పటు ఎవరు ఆఫీస్ లో లేకపోవడమా, లేకపోతే ఎందుకు ఆమె ఆఫీస్ లోనే ఉరేసుకోవాల్సి వచ్చినటువంటి అంశాలపైన కూడా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎందుకంటే తను పనిచేసేటువంటి వాళ్ళతో ఎవరితో ఇష్యూ ఉన్నాయా, తర్వాత బయట ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అన్న దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే మృతురాలకు సంబంధించిన ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ చాటింగ్స్ కానీ అవన్నీ కాల్స్ కానీ అవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ అబ్రాడ్ కన్సల్టెన్సీ దాంట్లో ఎప్పుడు చేయాలి, ఆ పనితీరు ఎట్లుంది, తోటి వర్కర్లతో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే వీరి కుటుంబ సభ్యులు కానీ గిరిజన సంఘాలు మాత్రం మలక్పేట పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ అనుమానాలతో కూడా వాళ్ళు లేవరెత్తారు. ఎత్తిన తర్వాత ఒక ఆఫీస్ లో ఒక మహిళ చనిపోయిందంటే ఎట్లా చనిపోతారు, ఏ కారణం లేకుండా ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు, ఆత్మహత్య చేసుకున్నప్పుడు అట్లీస్ట్ ఉరేసుకున్నప్పుడు 30 మినిట్స్ దాకా నీకు అక్కడ కంపల్సరీ ఒక పెనుగులాట అనేది లాగా ఉంటది. కనీసం ఒక స్టూల్ తనేనా లేకపోతే ఏదో ఒకటి ఉంటది. అది కూడా చూసుకోకుండా ఎట్లున్నారు ఆఫీస్ లో అనేది ఒకటి. ఇవన్నీ కూడా రేట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరో శ్రావ్య మీద ఖచ్చితంగా అటెంప్ట్ చేసిన తర్వాతే ఈ రకంగా ఇది ఆత్మహత్యలా చిత్రీకరిస్తున్నారు అనేది కూడా ఒకటి అనుమానిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే కన్సల్టెన్సీ సంబంధించిన యాజమాన్యాన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాలు అయితే మనకు ఇవాళ సాయంత్రం లోపల వచ్చే అవకాశం ఉంది. అయితే రానా, గతంలో ఏమన్నా తనకి కానీ కొలీగ్స్ కి కానీ లేకపోతే మేనేజ్మెంట్ తో కానీ ఏమైనా గొడవలు ఉన్నాయా? తన కొలీగ్స్ ఏమైనా మాట్లాడారా? వాళ్ళతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా? లేకపోతే పేరెంట్స్ అసలు ఏమైనా అన్నారా? ఏమైనా గొడవల గురించి ఏమైనా మాట్లాడారా వాళ్ళు? కంపెనీలో పనిచేసేటువంటి తోటి కొలీగ్స్ అయితే మాత్రం మేము ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే అంశం అయితే మేము చూడలేదు, మాకు దృష్టికి రాలేదు. సడన్ గా ఇల్లు చూసే కొందరికి దానికి వేలాడుతుంది అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. అంతకుముందు ఏం జరిగింది ఏంటి అనేది కూడా మాకు కూడా పెద్దగా ఐడియా లేదని చెప్తున్నారు. అయితే ఎవరితో కూడా పెద్దగా గొడవలు అయితే లేవు అనేది వారు చెప్తున్నటువంటి వర్షనం. అయితే ఒకవేళ ఎవరైనా ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే తన ఉంటున్నటువంటి హాస్టల్లో కానీ లేకపోతే ఇంటి దగ్గర కానీ ఒంటరితనం వల్ల, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల వల్ల, లేకపోతే ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే ఆఫీస్కి వచ్చి అంత సడన్ గా వచ్చి ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏందనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఆఫీస్ లోనే ఏదో గొడవ జరిగింది, లేకపోతే ఏదైనా అఘాయిత్యం అన్న జరిగి ఉండాలా, లేకపోతే ఏదో ఒకటి ఇన్సిడెంట్ అయితే జరగకపోతే మాత్రం ఇలాంటి సంఘటన జరగదు అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి పూర్తిగా అయితే దర్యాప్తు చేస్తున్నారు. అనేక కోణాల్లో కూడా వారు ఇన్పుట్స్ తీసుకుంటున్నారు. దాంతో పాటు ఆఫీస్ లో ఉన్న సీసీ కెమెరా ఎప్పుడు ఎంటర్ అయింది, ఎప్పుడు వెళ్ళింది, రోజు ఎట్లుండేది, ఆమెతో చనువుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనే దాంట్లో కూడా పోలీసులు ఇప్పటికే ఆరా తీస్తున్న నేపథ్యంగా పడుతుంది. అక్కడ ఫైనలీ అటు మేనేజ్మెంట్, ఆఫీస్ మేనేజ్మెంట్ ఎవరైనా మాట్లాడారా? వాళ్ళకి సంబంధించిన హెడ్స్ ఎవరైనా చెప్పడం జరిగింది? అట్ ద సేమ్ టైం ఏమైనా డిప్రెషన్ అట్లాంటివి ఏమైనా అమ్మాయి వెళ్తూ ఉంది, దాని గురించి ఏమైనా పేరెంట్స్ ఎప్పుడైనా చూసారా? దాని గురించి ఏమైనా మాట్లాడారా? కన్సల్టెన్సీ యాజమాన్యం మాత్రం ఒకటే చెప్తుంది. తను కొద్ది రోజులుగా, గత వారం రోజులుగా కూడా చాలా సైలెంట్ గా ఉంది. డిప్రెషన్ అనేది ఆమె మొహంలో చాలా క్లియర్ గా కనపడుతుంది అనేది కూడా పోలీసులు చెప్పినట్టుగా మనకు సమాచారం వస్తుంది. అయితే వాళ్ళు ఒక వర్షం చెప్తున్నారు కాబట్టి జరిగిన ఇన్సిడెంట్ మాత్రం ఒక ఆఫీస్ లో
ఒక ఆత్మహత్య చేసుకోవాలంటే ఖచ్చితంగా కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. అట్లీస్ట్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ అనేది ఉంటుంది, ఎవ్రీ 10 minutes అనేది ఉంటుంది. కాకపోతే అదేంటి లేకుండా భద్రతా ప్రమాణాలు వీళ్ళు ఏర్పాటు చేసుకోకుండా ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్నంత సమయం ఎందుకు వచ్చిందని దానిపై కూడా పోలీసులు ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు అయితే ఇప్పుడు యాజమాన్యం పైన నమోదు చేశారు. ఇప్పుడు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు కాబట్టి పూర్తిస్థాయి దర్యాప్తు చేసిన తర్వాత ఎవరు దోషి అనేది కూడా మనకు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాణా.